హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అన్నవరం అయితే వచ్చేసామండి. చూస్తున్నారా, ఆర్చ్ అనేది ఎంటర్ అయిపోయాము అంటే అన్నవరం వచ్చేసినట్లండి. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం టర్న్ తీసుకుంటే గనక కొండపైకి అనేది రూట్ ఉంటుందండి. అక్కడ టోల్ కట్టేసుకొని మనం కొండపైకి వెళ్ళటమే. ఎవ్రీ ఇయర్ అండి, అదొక ఆనందం అండి. చక్కగా వచ్చి గుళ్ళో అయితే మేము వ్రతం అయితే చేసుకుంటామండి. అది ఖచ్చితంగా చేసుకోవాలి అని గట్టి బలంతో మేము ఇద్దరం అనమాట, నేను మా వారు అనేది ఒక సంకల్పం అనేది చేసుకున్నామన్నమాట. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఎవ్రీ ఇయర్ అనేది. ఇంకేదన్నా ఆటంకము వచ్చితే తప్పితే మ్యాక్సిమం అయితే వెళ్ళాల్సిందే అని చెప్పి మేము అలా ఫిక్స్ అయిపోయామండి. అలా ఎవ్రీ ఇయర్ వెళ్తున్నామండి. ఇప్పటికీ నేనైతే అంటే మేమైతే ఎయిట్ టైమ్స్ అయితే వెళ్ళామండి. అంటే 8 సార్లు వ్రతం అయితే చేసుకున్నాము. మా పెళ్ళి అయితే 12 ఏళ్ళు అయితే కంప్లీట్ అండి. 8 ఇయర్స్ అంటే ఈ మధ్యలో కొన్ని ఆటంకాలు అయితే ఉంటాయి కదండి, అలాంటి టైంలో వెళ్ళలేదన్నమాట. చూద్దాం, ఇంట్లో కూడా చేసుకునే అవకాశం ఎప్పుడు ఇస్తాడో ఆ సత్యదేవుడు. ఆయన అనుగ్రహం కోసం అయితే మేము ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే హౌస్లో చేసుకోవాలి అని అంటే కొంచెం వర్క్ ఉంటుందండి. దానికి తోడు మనకి ఏమంటారు, ప్రెజర్తో పాటు కొంచెం హౌస్ను కూడా మనం మంచిగా చూసుకోవాలి. దానికి తోడు మనీ కూడా ఎక్కువ అవుతుంది కదండి. దాని బదులు ఆయన సన్నిధిలో ఆయన ఉన్న దగ్గర చేసుకోవాలి అని అయితే మేమైతే వెళ్ళామండి. మేము ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే ఇలా నైట్ అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకుంటామండి. మళ్ళీ మార్నింగ్ వ్రతం అయిన తర్వాత కూడా మళ్ళీ అయితే దర్శనం చేసుకుంటాము. ఇక్కడ నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళైనా ఎప్పుడు వెళ్ళే వాళ్ళైనా ఇయర్కి అయితే మాకు మారుతుందండి. అంటే అక్కడ ఎలా ఉంటుంది అనేది, ఇప్పుడు తిరుపతిలో ఎలా మనకి మారుతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు పద్ధతులు కావచ్చు ఏదైనా సరే, అలా ఇక్కడ కూడా అండి. అంతకుముందు అయితే హోటల్ ఉంది, ఫుడ్కి అయితే ఇబ్బంది పడేవాళ్ళం కాదు. కాస్ట్ ఎక్కువైనా మనం తినాలి కాబట్టి ఖచ్చితంగా పే చేస్తాము, తింటాము. ఈ ఇయర్ అయితే ఫుడ్కి కూడా మేము చాలా ఇబ్బంది పడ్డామండి. కిందకి వెళ్ళి తెచ్చుకోవడానికి నైట్ టైం అయితే కుదరదు కదా. అంటే అప్పటికప్పుడు మాకు తెలిసి మేము 8కి అట్లా మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ కొండపైకి రావడం అంటే కొంచెం కష్టమే కదండి. చూసారు కదా ఇంతాక మ్యాప్ కూడా అలా జిగ్జాగ్గా రోడ్లు అనేది ఉందండి. నేను అది కూడా వీడియోలో చూపించాను. ఇంకా మాటల్లో పడి నేను అక్కడ చెప్పడం అయితే మర్చిపోయానండి. టెంపుల్ చూసారు కదండి, గోపురము, ఇక్కడ ఆవు దీపాలు అవి కూడా అమ్ముతారండి లోపలికి వచ్చిన తర్వాత. ఇక్కడైతే రావి చెట్టు అయితే చాలా పెద్దదండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు కానీ ఒక యూట్యూబర్ ఒక అతను చెప్తే విన్నానండి. అక్కడ దీపాలు పెట్టి ఇట్లా అంటే చెట్టు పాడైపోతుంది కదా. అవును కదండి, నిజమే కదా. మనం ఆ కొంచెం వెచ్చదనానికే తట్టుకోలేకపోతున్నాము. ఎవరో ఒకళ్ళు, ప్రతి ఒక్కళ్ళు అట్లా పెడుతున్నారు కదా, అప్పుడు చెట్టు అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా అనిపించిందండి నాకు. ఇక్కడికి వెళ్ళిన వెంటనే నాకు ఆ యూట్యూబర్ అంటే నాకు నేమ్ కూడా గుర్తులేదండి, ఛానల్ నేము. అతను చెప్పిన, సార్ చెప్పిన మాటలు అయితే గుర్తొచ్చినాయండి. తర్వాత ఉచిత దర్శనానికి అయితే మేము వెళ్ళిపోయామండి. క్యూలో ఫోన్ అయితే బయట పెట్టేసి వెళ్ళామన్నమాట. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఫుడ్ విషయం చెప్తున్నాను కదండి. ఆ రోజైతే మేము అంటే హోటల్ కోసం అని వెతుకుతా వెళ్తే అక్కడ బయట ఆ హోటల్కి సంబంధించిన వాళ్ళు చపాతీ ఒక్కటే అమ్ముతున్నారండి. ఆ చపాతీ కూడా 2 చపాతీలు కలిపి 70 రూపాయలు. అది కూడా మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత వచ్చిందనమాట. అప్పటికే 9:30 అట్లా అయ్యింది. మా బాబు చిన్నవాడే కదండి, కొంచెం ఆకలి అవుతుందని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకని చెప్తున్నా అండి, ఎవరైనా వెళ్ళేటట్టయితే కొంచెం ఫర్దర్గా మీరు కనుక్కొని ఏమన్నా పాజిబిలిటీ ఉంటుందేమో ఫుడ్కి సంబంధించి అది చూసుకొని వెళ్ళండి. లేదు కొంచెం 7కి అట్లా వెళ్తున్నారు పైకి, కొండపైకి అనుకునేటప్పుడు కింద నుంచే ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళండి. మీరు అంటే కనుక్కోండి అక్కడ ఎవరైనా ఉంటే, అదనమాట నా సజెషన్. ఎందుకంటే చిన్నపిల్లలతో వెళ్ళినా పెద్దవాళ్ళతో వెళ్ళినా చాలా కష్టం కదండి. మనలాంటి వాళ్ళం అయితే కొంచెం అడ్జస్ట్ అవుతాము, ఏదో ఒకటి తినేసన్నా ఉండగలుగుతాము. అంటే తీసుకెళ్ళే స్నాక్స్ అట్లా.
ఇక్కడ ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అండి కిందకి డౌన్కి వెళ్తే మనకి బొమ్మలు అలాంటివన్నీ అమ్మే కొట్లు అయితే ఉంటాయండి. అవైతే చూడటానికే పనికొస్తాయండి. కొనటానికైతే చాలా చాలా హెవీ రేట్స్ అయితే చెప్పారండి, చాలా ఎక్కువ రేట్లు చెప్పారు. బార్గెయింగ్ ఉంది కానీ మనం అనుకున్నంతలో అయితే రాదు కదా, అదైతే అనిపించిందండి. అయితే చాలా ఐటమ్స్ అండి. కొండపల్లి బొమ్మలు నాకైతే అవంటే చాలా ఇష్టం అండి. వాటికి ఏమంటారు ఏమో చిన్నప్పటి నుంచి అలా ఇష్టం. చిన్నప్పుడు కూడా తెగ కొనుక్కుంటూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఏదో ఒకటి అయితే నేను ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను. ఇప్పుడైతే హెవీ రేట్స్ చెప్పారండి, కాకపోతే ఒకటైతే తీసుకున్నాను. అంటే నా బడ్జెట్లో బార్గెయింగ్ చేసి, అంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది అనుకున్నది అలాంటిది తక్కువ, అంటే ఏమంటారు పెద్దది ఒక ఉంటే విలువ, చిన్నది ఇంకొక విలువ అయితే ఉంటుంది కదండి. అట్లా స్మాల్ ఐటెం అయితే నేను తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక పక్కన వచ్చేసేమో ప్రసాదాల కౌంటర్ అండి. మార్నింగ్ ఇంకా అక్కడ ప్రసాదాలు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయండి. మనం టికెట్ తీసుకొని ప్రసాదం తీసుకోవచ్చు. ఇటు వస్తే చూశారు కదండి, ఇదంతా మన అంటే టెంపుల్ దగ్గర అండి. ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండేయండి. ఇప్పుడు ముహూర్తాలు లేకపోవడం వల్ల పెళ్ళిళ్ళు జరగలేదండి. లేదంటే పెళ్ళిళ్ళు జరుగుతా అస్సలు ఉండిద్దండి. ఎంత అందంగా ఉంటుందో ఆ జంటలు పెళ్ళి చేసుకుంటా చుట్టాలతో, చాలా చాలా బాగుంటుందండి. అక్కడే పడుకోవచ్చు కూడా అండి. చూసారా లైటింగ్లో, అంటే నైట్ వ్యూ చాలా బాగుంటుందండి. మార్నింగ్ కన్నా లైటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల. ఇక్కడే అండి చిన్నది రామాలయం కూడా ఉంటుందండి, ఆ కనిపించేదే అనమాట. అక్కడికి వెళ్ళి రాముల వారి దర్శనం కూడా చేసుకున్నానండి. ఇది వచ్చేసేమో ఒక సినిమా అయితే, సత్యదేవుని గురించి ఒక సినిమా అయితే వేస్తున్నారు. ఆ తర్వాత చూశారు కదండి, మా వాడైతే ఇది వన కనకదుర్గ టెంపుల్కి వెళ్ళే దారండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. మా బాబు అయితే బిల్డింగ్ అయితే కడుతున్నాడండి. అలా పెడితే రాళ్ళు బిల్డింగ్ కడతారు అనేది ఒక నమ్మకం ఉంటుంది కదండి. అది జరిగిద్దా జరగదా తీసి పక్కన పెడితే అదైతే హ్యాపీ అనిపిస్తుంది కదండి. చూద్దాం, మేము ఎప్పుడు కట్టుకుంటామో, మా అబ్బాయి కడుతున్నాడు కదండి. దేవుడు ఎప్పుడు మాకు అనుగ్రహం ఇస్తాడనేది చూడాలండి. ఒక రాయి కింద పడిపోయిందని మళ్ళీ దాన్ని సరి చేశాడండి. వద్దు నాన్న ఇంకా పడిపోతాయన్నా వినలేదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూషన్